కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కాగల్లులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగల్లులో ప్రచారానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కాగల్లులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగల్లులో ప్రచారానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కాగల్లులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగల్లులో ప్రచారానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, చెప్పండి. మంత్రాలయం మండలంలోని కాగల్లులో వైసీపీ అలాగే టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ప్రసన్న, ఈ రోజు ఉదయం మంత్రాలయం నియోజకవర్గంలోని కాగల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారాన్ని మొదలెట్టడమే కాకుండా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను కూడా ఆవిష్కరించాడు. అయితే ఈ కాగల్ గ్రామం అనేది వైసీపీకి కంచుకోట లాగుంది. గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వైసీపీకి ఎక్కువగా అభిమానులు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాగల్లు గ్రామంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం చేస్తున్నారని తెలుసుకున్న అంటే వైసీపీ వర్గీయులు చాలా మంది మూకుమ్మడిగా అక్కడ వచ్చారు. ఇక్కడ ఈ గ్రామంలో ప్రచారం చేయడానికి వీలు లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా కూడా అతని పైన దాడికి పాల్పడ్డారు. మొత్తం అంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య అలాగే ఆయన కొడుకు కూడా ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళ వర్గీయులతో తిక్కారెడ్డి పైన దాడికి కూడా పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో తిక్కారెడ్డి పర్సనల్ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా గాల్లో కాల్పులు జరపడం కూడా జరిగింది. అయితే గాల్లో కాల్పులు జరిపిన సమయంలో తిక్కారెడ్డితో పాటు ఏఎస్ఐ వేణుగోపాల్ కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిని ఇమ్మీడియట్ గా ఇప్పుడు చికిత్స కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అయితే ఆ గ్రామంలో కాగల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన పట్ల అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఏమంటున్నారు? ముఖ్యంగా అంటే తెలుగుదేశం అంటే గతంలో చాలా సార్లు అంటే వైసీపీకి కంచుకోట్లో ఉంది మంత్రాలయ నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా వైసీపీ క్యాండిడేట్ కూడా అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా ఎగరేయాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన దాడులకు చేయడం, మొత్తం మూకుమ్మడిగా దాడి చేసి ఆయన్ని కింద పడేసి కొట్టడం కూడా జరిగింది. మొత్తం పోలీసుల సమక్షంలోనే ఇంత దౌర్జన్యాలు చేస్తుంటే వైసీపీ దౌర్జన్యాలు పెచ్చిమిడిపోయాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సెక్రటరీ ఖండించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనకు కారణమైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులపైన అలాగే వారి వర్గీయులపైన కేసు నమోదు చేయాలని కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రసన్న, సాయి ప్రసాద్, అయితే ప్రస్తుతం కడప జిల్లా చూసుకుంటే కాస్త ఉద్రిక్తంగానే ఉంది వాతావరణం. మరోవైపు కర్నూలు జిల్లా కూడా ఇదే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ముందస్తుగా అంటే ప్రసన్న, ముందస్తుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఎమ్మిగనూరులో మంత్రాలయ నియోజకవర్గానికి సంబంధించి తిక్కారెడ్డి ప్రచారం చేస్తున్నారని తెలుసుకుని పోలీసులు ఆయన వెంట వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పోలీసులను కూడా కాదర్ చేయకుండా వైసీపీ వర్గీయులు అంటే మంత్రాలయం నియోజకవర్గం అంటే బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులు వారి వర్గాన్నంతా వెంట వేసుకుని వచ్చి అక్కడ ఉన్న అంటే తిక్కారెడ్డి పార్టీ జెండాను కూడా పీకివేసి తెలుగుదేశం పార్టీ జెండాను పీకివేసి తిక్కారెడ్డి పైన కూడా పోలీసుల సమక్షం పైనే దాడికి పాల్పడ్డారంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మంత్రాలయ నియోజకవర్గంలో అంటే ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాక్షన్ ఏరియా ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడున్న ప్రొటెక్షన్ తో పాటు పోలీసులు ఇంకా మరింత దృష్టి పెట్టి ఎక్కువ మందిని ఈ ఎన్నికల సమయంలో ఎక్కువ మంది బందోబస్తును కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న, రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.